గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మగువా కలెక్షన్స్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నాను. అలాగే అందులో కాటన్ పెట్టుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను. పైన ఓపెన్ కాకుండా ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాటిల్ క్యాప్ తీసుకున్నాను. బాటిల్ క్యాప్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి మిడిల్లో హోల్ పెట్టుకున్నా కదా, అక్కడ నుండి ఈ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను గోల్డ్ కలర్ది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా 1 by 1 కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా దాని చుట్టూ చుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 3 క్యాప్స్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాల్ చైన్ తీసుకొని క్యాప్ చుట్టూ నీట్గా అతికించుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్వేర్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి స్టార్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకొని పైన స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఒక 5 or 7 కుందన్స్ అలా స్టిచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కలర్ థ్రెడ్ లేదా మొలతాడు ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని నుండి తీసుకున్నాను. క్యాప్ మధ్యలో నుండి తీసుకొని మనం బాల్ ఏదైతే చేసామో అది అటాచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూసలు అటాచ్ చేసేసుకుంటున్నాను. ఫైనల్ లుక్ ఇదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ జడగంటలు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ తప్పకుండా ట్రై